కాకినాడ సూర్యారావుపేటలో వేంచేసిన శ్రీ భోగి గణపతి పీఠంలో 18వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. భోగి గణపతి పీఠం 18వ వార్షిక బ్రహ్మోత్సవం సందర్భంగా కాకినాడ సూర్యారావుపేట దూసలపూడి వారి వీధిలో స్వయంభూకి 200 కిలోల ధాన్యపు రాస్తో మహాధాన్యాభిషేకం నిర్వహించారు. తొలుతగా గోవు పిడకలతో హోమం సాంప్రదాయ పూజ నిర్వహించి బాలలకు భోగి పండ్లు వేసి ఆశీర్వదించారు. అనంతరం 2000 మందికి భారీ అన్న సమారాధన జరిగింది. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు రమణరాజు వరలక్ష్మి దంపతులు మాట్లాడుతూ ఆరాధకులకు సందర్శనం కోసం వినాయక చవితి నుండి 24 గంటలు పీఠం గర్భాలయ ద్వారాలు తెరిచి ఉంచుతున్నామన్నారు. పీఠం ఆధ్వర్యాన మాఘమాసం నుండి ఆరాధకులు గృహాల్లో ప్రతి నెల 2వ ఆదివారం త్రినాథ వ్రత పూజ నిర్వహించే సత్సంకల్పం చేపట్టామని తెలియజేశారు. స్వయంభూ భోగి గణపతి చరిత్ర కరపత్రాలను ఆవిష్కరించి పంపిణీ చేశారు. గణపతికి అభిషేకించిన ధాన్యాన్ని కోరుకునే ఆరాధకులకు ఇస్తామని, వాటిని వారి గృహాలయందు మట్టి కుండీల్లో నాటి గరిక పూజకు స్వీకరించడం జరుగుతుందన్నారు. పెద్ద సంఖ్యలో గణపతి పీఠం భక్తులు కుటుంబ సభ్యులతో పాల్గొని స్వయంభూని దర్శించి భోగి పండ్ల ఆశీర్వాదం పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గోవు పిడకలతోటి ఈ యొక్క భోగి యజ్ఞాన్ని నిర్వహించి భారీ అన్న సమారాధన కార్యక్రమం, అదేవిధంగా బాలలకి భోగి పండ్లతోటి ఆశీర్వచన కార్యక్రమం జరిగింది. మరి శ్రీవారికి జపయజ్ఞ పారాయణ కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది. స్వామివారికి కవచయజ్ఞం జరిగినటువంటి సందర్భంగా జరిగినటువంటి ప్రక్రియ 108 వారాలు పూర్తయిన తర్వాత తిరుపతికి బస్సు యాత్ర, కోల సంబరం, అదేవిధంగా శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ ఉత్సవం, భారీ అన్న సమారాధన కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా సంకష్టహర చతుర్థి మాసోత్సవాలు 24 నెలల పాటు జరుగుతున్నాయి. మరి ఈ సందర్భంగా ఈ ఏడాది ప్రత్యేకమైన సత్సంకల్పం ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తాత్మక స్వరూపంగా త్రినాథ వ్రతాన్ని గణపతి ఆరాధకుల ఇళ్లలో నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని ఈ విశ్వావసు రామ సంవత్సరం నుంచి భోగి గణపతి పీఠం నిర్వహించడం జరుగుతోంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.